పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. 2019వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా చాలా వరకు చక్కగా బాగుంది అని చెప్పవచ్చు. చేసేటటువంటి అన్ని పనులు కూడా చక్కగా సానుకూలంగా నెరవేరుతూ ఉంటాయి. పనులలో ఆటంకాలు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. మీకు గృహంలో ఒక రకమైనటువంటి పండుగ వాతావరణము, పెళ్లి వాతావరణం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. మేషరాశి వారికి ప్రారంభంలో ఏప్రిల్ 3, 4 తేదీలలో స్వల్పమైనటువంటి మానసిక ప్రశాంతత కొద్దిగా తగ్గినప్పటికీ ఆ తర్వాత మాత్రము వీరికి చక్కగా సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో వీరికి బంధువులతోటి, మిత్రులతోటి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక బంధువుల వద్ద, మిత్రుల వద్ద కొద్దిగా జాగ్రత్తగా ఉండటము, చిన్న చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ఉండటము అనేటటువంటిది ఈ మాసంలో మేషరాశి వారికి సూచించదగినటువంటి చెప్పవలసినటువంటి సూచన. మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో ధనానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. సమయానికి ఆర్థికంగా రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో చక్కగా అవి వాటంతా అవే వస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా ధన ప్రవాహానికి ఆటంకం అనేటటువంటిది కలగదు. అయితే ఈ మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే 1వ తేదీ నుంచి 14వ తేదీ ఈ మధ్యలో కనుక తీసుకున్నట్లయితే ఈ మధ్యలో వీరికి సంతానపరంగా కొద్దిగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే సంతానపరంగా అంటే పిల్లలు చెప్పినటువంటి మాట వినకపోవటం కానీ, లేదా పిల్లల విషయాల్లో ఏదైనా ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల కానీ, పిల్లల విషయంలో సంతానపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ మాసంలో మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు స్వల్పమైనటువంటి మానసిక ప్రశాంతత కోల్పోవటము, స్వల్పమైనటువంటి అనారోగ్యం రావడానికి సూచనగా కనిపిస్తూ ఉన్నది. దానితో పాటు 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కనుక తీసుకున్నట్లయితే వాహనాలు నడిపేటప్పుడు మేషరాశిలో జన్మించినటువంటి వారు అతి ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం అనేటటువంటిది కూడా చాలా అవసరం. ఇక మిగిలినటువంటి అన్ని రోజుల్లో కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆరోగ్య లాభం చక్కగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. కానీ బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో చిన్న చిన్న మాట పట్టింపులు పెద్ద పెద్ద విభేదాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వాటి విషయాల్లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది కూడా చాలా మంచిది. ఇంకా ఈ మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ మాసంలో ఉద్యోగస్తులకి చక్కగా అధికారుల నుంచి మంచి అండదండలు ఉంటాయి. అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. చేపట్టినటువంటి కార్యాల్లో సంపూర్ణమైనటువంటి విజయాన్ని కూడా మీరు పొందుతూ ఉంటారు. ఎవరైతే ఈ మాసంలో గృహ యోగం గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఈ మాసంలో గృహయోగం కలగటానికి స్వల్పమైనటువంటి ఆటంకాలు అనేటటువంటి కలుగుతూ ఉన్నాయి. ఈ గృహయోగం కోసం కనుక ఎవరైనా ప్రయత్నం కనుక చేస్తూ ఉన్నట్లయితే మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో 14వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో కనుక ప్రయత్నాలు చేసినట్లయితే చేసేటటువంటి పని చక్కగా సంపూర్ణంగా సానుకూలంగా నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారికి అన్నీ బాగున్నాయి. కానీ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్వల్పమైనటువంటి అంతర్గత శత్రువుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అంటే మీ మీద వేరే వారి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మాటను చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవటము, మాట్లాడేటప్పుడు మాటను 1కి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఆలోచించి మాట్లాడటము, చేసేటటువంటి పనులలో శ్రద్ధ ఎక్కువగా కనపరచడం అనేటటువంటిది ఇక్కడ మేషరాశి వారికి చెప్పవలసినటువంటి సూచన. మేషరాశి వారికి ఈ మాసమంతా యోగదాయకంగా ఉంది. అంటే
పనులు చాలా వరకు సానుకూలంగా నెరవేరుతాయి. అయినప్పటికీ మధ్యలో ఆటంకాలు ప్రతిబంధకాలు సృష్టించేవారు మీ ఎదురుగా మీతో పాటే ఉంటూ ఉంటారు. వారి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకోవటం అనేటటువంటిది కూడా చాలా అవసరం. మీరు ఈ మాసంలో చేసేటటువంటి నూతన గృహ ప్రయత్నాలు కానీ గృహంలో చేసేటటువంటి శుభకార్యాలు ఏవైతే చేయాలనుకుంటూ ఉంటారో అటువంటి వాటన్నిటికీ కూడా సంపూర్ణంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీరు కలుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ మాసంలో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ మాసం అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. దూర ప్రయాణాల ద్వారా లబ్ధిని కూడా పొందుతూ ఉంటారు. దూర ప్రయాణాల ద్వారా లాభాన్ని పొందుతూ ఉంటారు. దూర ప్రయాణాల ద్వారా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. మేషరాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ మాసంలో ఒక చక్కటి శుభవార్త ఏమిటంటే, ఎవరైతే చాలా కాలం నుంచి నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం లేక బాధపడుతూ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారికి ఈ మాసంలో మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సంపూర్ణమైనటువంటి సాఫల్యత కలుగుతుంది. అంటే మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో చక్కగా సంపూర్ణమైనటువంటి సహకారం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అధికారులకు అండదండలు కూడా కల్పిస్తూ ఉంటాయి. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి చక్కగా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ మేషరాశి వారు మంగళవారం రోజున మీరు శివాలయంలో శివుడికి ఎర్రటి పూలను కనుక సమర్పించినట్లయితే, పూలమాల కనుక సమర్పించినట్లయితే, అంటే శివుడికి అభిషేకం చేయించుకొని ఎర్రటి పూలమాలను కనుక సమర్పించినట్లయితే తద్వారా విశేషమైనటువంటి యోగం ఈ ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇవి ఏప్రిల్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది. బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.